దావీదుకి సమస్యలు ఎక్కువైన కొలది దావీదు తన ఆరాధన తగ్గించుకోలేదు, కానీ తన ఆరాధనని పెంచుకుంటూ ఉన్నాడు. వెన్నెవర్ డేవిడ్స్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్డ్, హీస్ ప్రైజింగ్ ఆల్సో ఇంక్రీజ్డ్. దేవుని స్తుతించడం కూడా ఆయన ఎక్కువగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు. సమస్యలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ స్తుతించాడు, ఇంకా ఎక్కువగా వర్షిప్ చేశాడు, ఇంకా ఎక్కువగా ఆరాధన చేశాడు, ఇంకా ఎక్కువగా కీర్తనలు రాశాడు సమస్య వచ్చినప్పుడల్లా. అలాంటి కీర్తన 27వ కీర్తన. సమస్య వచ్చినప్పుడు, తనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, తన కష్టాలు వచ్చినప్పుడు తన ఒక కీర్తనలు పాడి దేవుని స్తుతించేవాడు. 27th Psalm ఇంకోసారి ఆ కీర్తనకు తీయండి. 27వ కీర్తన చూడండి. ఆ కీర్తనలో మనం ఇందాక చదివినట్టు మొదటి వచనం ఒకసారి చూడండి. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, వెరతును, ఎవరికి నేను వెరతును. నా శరీర మాంసములు తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వాళ్ళు తొట్టిల్లి కూలుదురు. చాలు. Psalms 27:1 27:1 మాత్రం చూస్తే అక్కడ వాక్యం ఉంది, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే నాకు వెలుగు. హీఈస్ మై లైట్, హీఈస్ మై సాల్వేషన్. ఆయనే నాకు రక్షణ. హల్లెలూయా. నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడువాడు, నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు ఆయన నాకు వెలుగై ఉన్నాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, ఆయన నన్ను రక్షిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు. సిన్స్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, నన్ను కాపాడుతున్నాడు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఐ నో నీడ్ టు ఫియర్, ఐ వోంట్ ఫియర్, నేను భయపడను అని దావీదు చెప్తున్నాడు. ఈ కీర్తన చదివితే మనకేం అర్థమవుతుందంటే, దావీదు ఏదో సమస్యలో ఉన్నాడు, ఏదో ఇబ్బందులో ఉన్నాడు. మనం ఇందాక మొత్తం కీర్తన 14 వచనం చదివాం. శత్రువులు అతనితో పోరాటం చేస్తున్నారు, పరిస్థితులు తనకు అనుకూలంగా లేవు. కానీ దావీదు మాత్రం భయపడట్లేదు. ఎందుకంటే ఆయన నాకు వెలుగు, ఆయన నాకు రక్షణ. హల్లెలూయా. హీఈస్ మై లైట్ అండ్ హీఈస్ మై ప్రొటెక్టర్. ఆయనే నాకు కాపాడేవాడు అని అక్కడ దావీదు చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యెహోవా నా వెలుగు. హల్లెలూయా. హీఈస్ మై లైట్, ఐ వోంట్ ఫియర్. ఆయనే నా వెలుగు, ఆయనే నా వెలుగు. తర్వాత ఆయనే నా రక్షకుడు, నన్ను కాపాడేవాడు ఆయనే. ఏ కీడు రాకుండా నన్ను కాపాడుతాడు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాబోయే రోజులు ఎలా ఉన్నానో, ఎలా మారిననో, మారని దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మన పరిస్థితులన్నీ కూడా, మన స్థితిగతులన్నీ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయి. హల్లెలూయా.